రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డీఎస్సీ దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ మేనిఫెస్టోను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ నియామకాలతో అవకతవకలు జరిగాయని నిరసన తెలిపిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఏప్రిల్ 18వ తారీఖున ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఇంకొక అరెస్ట్ చేశారా? చేయలే. మళ్ళా వచ్చే నెల 29వ తారీఖున మళ్ళా ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నా. మా ఇంటి దగ్గర నుంచి, అంటే ఎక్కడైతే విధ్వంసం జరిగింది, ఎక్కడైతే మా ఇల్లు పగలగొట్టారో, ఎక్కడైతే మా ఆఫీస్ పగలగొట్టారో, ఎక్కడైతే మా కార్లు పగలగొట్టారో, మా ఆస్తులు ధ్వంసం చేశారో, అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ ఇక్కడికి 29 కిలోమీటర్లు. డీజీపీ ఆఫీస్ అంటే రాష్ట్రంలో రక్షక నిలయం, నేరస్తులను శిక్షించేటటువంటి పెద్ద కార్యాలయం. అక్కడ దాకా నడిచి వెళ్ళాలనుకున్నాం 2 రోజుల పాటు. మొదటి 19 కిలోమీటర్లు, చివరి 10 కిలోమీటర్లు. 2 రోజుల పాటు నడిచి అక్కడ వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అది నా వినతి పాదయాత్ర. నా వినతి పాదయాత్రకి అందరూ మద్దతు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కారణం ఏంటంటే ఆ వినతి చేయటం ద్వారా అయినా సరే పోలీసులకు సిగ్గొచ్చి నా మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ చేసింది మాత్రం పోలీసులు చాలా దారుణం. డిఎస్సీ బొమ్మను పట్టుకుపోయారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మని మాత్రం తగలేస్తుంటే 4వ తారీఖున కాపలా కాశారు. ఇది పోలీసులకు తగిన విధానం కాదు. పోలీసులు మీ రూటును మార్చుకోండి. మీ పద్ధతి మార్చుకోకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారని ఈ సందర్భంగా చెప్తారు.